ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మవిద్యా సంప్రదాయ కర్తుభ్యో వంశ ఋషిభ్యో మహద్భ్యో నమో గురుభ్యః. మంగళం గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోకశరణ్యాయ సాధురూపాయ మంగళం. హరి ఓం. బ్రహ్మానందం పరమసుఖదం కేవలం జ్ఞానమూర్తిం ద్వంద్వాతీతం గగనసదృశం తత్వమస్యాదిలక్ష్యం ఏకం నిత్యం విమలమచలం సర్వధీ సాక్షిభూతం భావాతీతం త్రిగుణరహితం సద్గురుం తం నమామి. నమో గురుదేవ. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం భగవద్గీత యందు 7వ అధ్యాయము జ్ఞాన విజ్ఞాన యోగము. శ్రీకృష్ణ పరమాత్మ ప్రతి అధ్యాయమునందు కూడా యోగము అనేటటువంటి మాటను చేర్చి ఉన్నారు. అంటే ప్రతి ఒక్కరూ కూడా తమ యొక్క స్వస్వరూపాన్ని తెలుసుకోవడానికి కావలసినటువంటి మార్గమును అన్వేషణ చెయ్యాలని, ఆ మార్గము యందు సుసంపన్నమైనటువంటి స్వస్థితిని పొందాలనేటటువంటి ఆలోచన ప్రతి ఒక్కరూ కలిగి ఉండాలి. ఆ స్థితిలో ఎవరైతే ముక్తిని పొందగలుగుతారో అటువంటి వారికి సంసారానికి సంబంధించినటువంటి బంధనము లేకుండా పరమశాంతితో ఉండడానికి కావలసిన స్థితి దొరుకుతుందని, యోగము అంటే జీవ బ్రహ్మ ఐక్యము. అంటే మనం ఎక్కడి నుంచి వచ్చామో అక్కడికి వెళ్ళడం. నదులన్నీ కూడా సముద్రుణ్ణి కలవడానికి నిరంతరం ప్రయత్నం చేసినట్టు మనం కూడా ఎక్కడి నుంచి వచ్చాము మనమందరము అంటే భగవంతుడి నుండి మనమందరం వచ్చామండి. అంటే భగవంతుడి యొక్క కుక్షి నుండి మనమందరము వచ్చాం. అంటే పరమాత్మ యొక్క సంతానం. కుక్షి అంటే ఉదరం అండి. భగవంతుడి యొక్క ఉదరము నుండి మనమందరము వచ్చాము కాబట్టి ఎక్కడి నుంచి వచ్చామో అక్కడికి వెళ్ళాలి అంటారు. ఇదే విషయాన్ని కృష్ణ పరమాత్మ మనకు 11వ అధ్యాయంలో చెప్తారనమాట. యథా నదీనాం బహవోంబు వేగాః సముద్రమేవాభిముఖాద్రవంతి తథా తవాపి నరలోక వీర విశంతి వక్త్రాణ్యభివిజ్వలంతి అని మనందరము ఏ విధంగా భగవంతుడితో లయం కావాలి అనే విషయాన్ని తెలియచేశారనమాట. ఏమంటున్నారు? యథా నదీనాం, నదులన్నీ కూడా అనేక రకాలుగా వాటి యొక్క ప్రయాణము చాలా హాయిగా జరుగుతుందా అండి? ఒక చోట పల్లము, ఒక చోట ఎత్తైనటువంటి ప్రదేశాలు, రకరకాలైనటువంటి ముళ్ళ కంపలు, రాళ్ళు, ఇవన్నింటినీ దాటుకుంటూ ఎంతెంత దూరమో ప్రయాణం చేసి చివరికి సముద్రుడిలో కలవడానికి ప్రయత్నం చేస్తాయి. నేనెక్కడ వెళ్తాను, సముద్రుడు ఎక్కడో ఉన్నాడు, నేను ఇక్కడున్నాను, నేను అక్కడికి వెళ్ళాలి అంటే మరి అనేకమైన ప్రదేశాలను దాటుతూ వెళ్ళాలి. నా వల్ల కాదు అంటే నది అక్కడే ఉండిపోయేది. మరి నదికి తనకంటూ ఒక పేరుంటుందండి. ఇప్పుడు కృష్ణా నది, గోదావరి, గంగమ్మ, ఇలా రకరకాల పేర్లతో పిలుస్తున్నాం కదా. ఆ నదులన్నీ కూడా వాటి యొక్క నామరూపాలను విడిచిపెట్టి సముద్రుణ్ణి కలవడం కోసం ఏ విధంగా అయితే నిరంతరం ప్రయాణం చేస్తూ ఉంటాయో అదే విధంగా వీరులైనటువంటి వారు నరలోక వీర విశంతి వక్త్రాణ్యభివిజ్వలంతి. అంటే భగవంతుడు భగ మండేటటువంటి అగ్నిగోళంలా ఉండేటటువంటి భగవంతుడి యొక్క ముఖమునందు ప్రవేశించడం కోసం నరలోకంలో పుట్టినటువంటి వీరులైనటువంటి వారు మాత్రమే నన్ను చేరుకునే ప్రయత్నం చేస్తారు. ఎందుకు చేస్తారు అంటే తామెవరో తమకు తెలుస్తుంది కాబట్టి. దీనికి సంబంధించి మనకు యోగ వాసిష్టంలో చెప్పబడినటువంటి
ఒక ఉపమానం. అంటే మనం ఇప్పుడు ఏ అధ్యాయాన్ని చెప్పుకుంటున్నాం? జ్ఞాన విజ్ఞాన యోగము అంటున్నామండి. అంటే మనం ఏదైతే తెలుసుకున్నామో, ఏం తెలుసుకున్నాం? నీవు ఈ శరీరము కాదు, శరీరము యందు బంధింపబడి ఉన్నటువంటి సచ్చిదానంద ఆత్మవే. దేహ బంధాలన్నీ కూడా నీకు సంబంధించినవి కావు. అంటే ఇవన్నీ జీవుడు పూర్వజన్మల్లో చేసినటువంటి కర్మల ఫలంగా వచ్చినటువంటి సుఖదుఖాలన్నీ ఈ శరీరానికి ఖచ్చితంగా అనుభవించి తీరాలండి. ఇప్పుడు మనం ఏ శరీరం అయితే పొందామో, ఈ శరీరానికి సంబంధించిన సుఖము, దుఃఖము ఈ రెండింటిలో దేని నుంచి బయటపడడానికి అవకాశం లేదు. నాకు సుఖం వద్దన్నా సుఖమొస్తుంది. దుఃఖం వద్దన్నా దుఃఖం కూడా కలుగుతుందంటే, ఖచ్చితంగా ఈ శరీరంతో ఏవైతే విషయాలు అనుభవించాలో వాటన్నింటినీ అనుభవించాలి. అంటే ఇక్కడ మనమందరం అర్థం చేసుకోవాల్సిన సత్యం, ఈ శరీరానికి సంబంధించిన దుఃఖము నుండి బయటపడాలన్నా, సుఖము నుండి బయటపడాలన్నా, భగవంతుడు చెప్పినటువంటి జ్ఞానాన్ని అర్థం చేసుకొని, ఏ విధంగా సుఖదుఖముల యందు మనల్ని మనం నిగ్రహించుకోవాలో, దానికి సంబంధించిన జ్ఞానాన్ని తెలుసుకుంటూ, ఆ జ్ఞానాన్ని విజ్ఞానంగా, అనుభవపూర్వకంగా మార్చుకోవాలి. అంటే ఇప్పుడు నేను ఒక పదార్థం, ఒక మామిడి పండు తెచ్చుకున్నాను. ఆ మామిడి పండు చూస్తే నా కడుపు నిండుతుందా? తింటే కడుపు నిండుతుందా? అంటే అందరికీ తెలిసిన సత్యమే, తింటేనే కడుపు నిండుతుంది. అదే విధంగా అనేక శాస్త్రముల యందు చెప్పబడిన జ్ఞానాన్నంతా మనం ఏం చేయాలి? తెలుసుకొని ఆచరించి దాని వలన వచ్చేటటువంటి ఫలాలను మనం పొందినప్పుడు మాత్రమే సంతోషాన్ని పొందుతాం. అంటే ఈ దేహానికి సంబంధించి విషయాల వల్ల పొందేటటువంటి సుఖాలు, సుఖాలు కావు. దుఃఖాలు, దుఃఖాలు కావు. ఇవన్నీ కలలో కూడా మనం అనుభవిస్తామండి. స్వప్నంలో కూడా మనము ఎన్నెన్నో విషయాలతో జీవనం చేస్తామండి కలలో కూడా. మీకిష్టమైనటువంటి ఊరికి వెళ్ళినట్టు, అక్కడ మీకు నచ్చిన వాళ్ళతో కలిసినట్టు, నచ్చని వాళ్ళు మిమ్మల్ని ఇబ్బంది పెట్టినట్టు, ఇలా మనకు ఎన్నెన్నో విషయాలన్నీ కూడా స్వప్నంలో గోచరమవుతాయి. అక్కడ సుఖపడతాం, దుఃఖపడతామండి. అదే విధంగా ఈ దేహంతో కూడా సుఖాన్ని పొందాలి, దుఃఖాన్ని పొందాలి. ఇతరులకు మనం ఎంత మంచి చేద్దామని ప్రయత్నం చేసినా, వాళ్ళని ఇప్పుడు పాముంటుందండి. పాముకి ఆరోగ్యాన్ని ఇవ్వడం కోసం మనం పాలు పోసామనుకోండి, ఇప్పుడు ఆ పాలు తాగినటువంటి పాము విషాన్ని చిమ్ముతుందా? అయ్యో! నువ్వు నాకు పాలు పోసావని చెప్పేసి ఆ పాము నిన్ను జ కరవకుండా ఉంటుందా? విషాన్ని చిమ్మకుండా ఉంటుందా? అంటే ఖచ్చితంగా విషమే చిమ్ముతుంది. మీరు ఈ లోకంలో ప్రతి ప్రాణికి ఉపకారం చెయ్యాలనే ప్రయత్నంతో జీవించండి. అవతలి వాళ్ళు మీకు మంచి చేయకపోతే మీరు బాధపడకండి. పాము ఏ విధంగా అయితే విషాన్ని చిమ్ముతుందో, అదే విధంగా విషపూరితమైనటువంటి, అదే విధంగా ఎలా అంటే అసూయతో ఉండేటటువంటి వాళ్ళు మిమ్మల్ని ఎప్పుడూ కూడా అంటే మీ దగ్గర నుంచే సహాయాన్ని తీసుకుంటారు. మళ్ళీ మిమ్మల్నే బాధపెట్టే ప్రయత్నం చేస్తారు. అది వాళ్ళ యొక్క సు ఏంటి వాళ్ళ యొక్క గుణాలను బట్టి వాళ్ళు ఏం చేస్తారు? ఇతరులకు హాని చేసే ప్రయత్నమే చేస్తారు. కాబట్టి మనందరికీ తెలుసు లోకంలో ఎన్నో ప్రాణులకు మనం ఉపకారం చేసినా, ఆ ప్రాణుల వల్ల ఉపకారాన్ని పొందకపోగా ఒక్కొక్కసారి పెద్ద పెద్ద అపకారాలను కూడా పొందుతాం. మనం ఇతర ప్రాణులనైతే అంగీకరిస్తాం కానీ, మనిషిని మాత్రం అంగీకరించమండి. అయ్యో! నేనింత సహాయం చేశాను కదా! కొంచెం కూడా కృతజ్ఞత ఉండదా? సరే పాము కంటే తెలీదు. మనిషికి తెలీదా? యుక్తాయుక్త విచక్షణ ఉంటుంది కదా! ఇది మంచి, ఇది చెడు. పలానా వాళ్ళు నాకు సహాయం చేశారనేటటువంటి కృతజ్ఞత అనేది వాళ్ళకుండదా అని మనం చాలా బాధపడతామండి. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా ఏం జేస్తుంటారు? మనమేం జేస్తున్నాం మొదట? ఉయ్ ఇవి ఇవి పలానా వాళ్ళకి మంచి చెయ్యాలి. వాళ్ళు కష్టంలో ఉన్నారనుకుంటాం. వాళ్ళ బుద్ధి యందు ఉన్న దోషాలను వాళ్ళు పోగొట్టుకోనందువలన మన నుంచి సహాయం పొంది కూడా మనల్ని ఇబ్బంది పెడతారు. ఈ సందర్భంలోనే ధర్మాన్ని ఆచరించాలంటే చాలా దుఃఖం కలుగుతుందండి. కానీ భగవంతుడేమంటున్నారు? పూర్వజన్మలలో మీరు వాళ్ళ నుంచి సహాయం పొంది వారికి అపకారం చేశారు. అందుకే ఇవాళ మీ నుంచి వాళ్ళు సహాయం పొంది మీకు హాని చేస్తున్నారు. అంటే చూడండి, ప్రశ్న, సమాధానం 2 మనవే.
ఈ జన్మలో మీరు వారికి ఏ అపకారం చెయ్యలేదు. కానీ ఇంతకుముందు గడించినటువంటి జన్మలలో మీరు వారికి ఉపకారము చేయక అపకారం చేసి ఉన్నారు కాబట్టి, వాళ్ళు కూడా మీకు అపకారము చేసేటటువంటి స్థితిని నేను వారికి అనుగ్రహం చేశాను. అంటే మనల్ని ఎవరైనా బాధ పెడుతున్నారంటే ఇక్కడ మనకేమర్థం కావాలి? నేను ఎప్పుడో ఏదో ఒక సందర్భంలో తెలిసో తెలియకో వారికి అపకారం చేసి ఉండవచ్చు. అందుకే వాళ్ళు నా నుంచి మంచి తీసుకొని కూడా నాకు చెడు చేస్తున్నారన్నప్పుడు, ఈశ్వరా నన్ను మన్నించండి. ఏమో ఏ తప్పు చేశానో నాకు తెలియదు. ఇక్కడ కార్యం జరిగిందంటే కారణం ఉంటుంది కాబట్టి, ఆ కారణం మీకే తెలుసు కాబట్టి, నా తప్పును మన్నించండని పశ్చాత్తాపంతో కూడినటువంటి విధంగా భగవంతుణ్ణి మనం ప్రార్థన చేశామనుకోండి, అప్పుడు భగవంతుడు ఏం చేస్తారంటే, అవతలి వారు అసూయతో రగిలిపోతున్న వాళ్ళ యొక్క హృదయమునందు భగవంతుడు ఏం చేస్తారు? అగ్ని కాకుండా, అంటే వాళ్ళ కోపం పెరిగేలా కాకుండా, వారు శాంతిని పొందేలాగా వారిని ఏం చేస్తాడు? వారి యొక్క దృష్టి మన మీద కాకుండా వేరొకరి వైపు మళ్ళేలాగా ఈశ్వరుడు ఏం చేస్తారు? మనం చేసిన ప్రార్థనకు భగవంతుడు మనల్ని రక్షిస్తాడనమాట. అంటే ఇక్కడ మనందరం చేసేదేముంది? ఎన్నిసార్లు చెప్పుకున్నా, నేను తప్పు చేసి ఉండడం వలనే ఈశ్వరుడు నాకు అపకారం చేయిస్తున్నాడు. అంటే నేను పాపము చెయ్యకుండా నాకెవరూ పాపము చెయ్యరు. ఈ జన్మలో చేయకపోయినా ఇదివరకు జన్మలలో చేసి ఉండటం వలనే ఈశ్వరుడి యొక్క సంకల్పము చేతనే నాకు ఈ పరిస్థితి వచ్చిందని మనల్ని మనం తెలుసుకోగలిగినంతగా జ్ఞానాన్ని విజ్ఞానంగా మలుచుకోవాలి. ఇదే జ్ఞాన విజ్ఞాన యోగం అంటే తెలుసుకున్న దాన్ని ఆచరించటం. మనం ఇప్పుడు ఒక పదార్థాన్ని తెచ్చుకున్నాం. ఆ పదార్థాన్ని పచనం చేసుకొని తిన్నప్పుడు కదా సంతోషపడేది. కేవలం ఆ పదార్థం తెచ్చి అలా పెడితే సంతోషపడం కదా. మనం జ్ఞానం తెలుసుకుంటున్నామండి. తెలుసుకున్న దానిని నిత్య జీవితంలో ఆచరింప చేసుకున్నప్పుడు మీకు దొరికే ఫలం ఏంటి? యద్గత్వాన నివర్తంతే తద్ధామ పరమం మమ. దేనిని చేరుకుంటే మీరు తిరిగి మళ్ళీ వెనక్కి రావలసిన అవసరం లేదు. అంటే నదులన్నీ సముద్రుడిలో కలవడానికి ఏ విధంగా అయితే అనేక కష్ట నష్టాలను ఓర్చుకుంటున్నారో, వీరులైనటువంటి వారు కూడా ఏం చేయాలి? వాళ్ళు ఇతరులు మనకి అపకారం చేస్తున్నా ఓర్చుకొని మనం భగవంతుడికి ఏం చేయాలి? భగవంతుడి నుండి కృతజ్ఞతను మనం, అంటే భగవంతుడికి కృతజ్ఞతను కలిగి, స్వామి ఈ జన్మకైనా నా పాపములన్నీ పోగొడుతున్నారు, నన్ను బంధ విముక్తుణ్ణి చేస్తున్నారని అవతలి వారు కష్టపెడుతున్నప్పుడు బంధ విముక్తులమవుతున్నందుకు సంతోషపడాలి. అలా కాకుండా వాళ్ళు 2 అంటే మనం ఇంకో 2 అన్నామనుకోండి, అప్పుడు ఏమవుతుంది అంటే, మీరు పూర్వం చేసిన పాపము ఈ జన్మలో ఏమవుతుంది అంటే మళ్ళీ పోగొట్టుకోవడానికి బదులుగా మళ్ళీ సంపాదించుకుంటున్నాం. అంటే ఇప్పుడు మీకు ఎవరైనా ఒక రూ. 2 ఇవ్వాలనుకోండి, వాళ్ళు రూ. 2 తెచ్చిచ్చారు. మళ్ళీ తిరిగి మనం వాళ్ళకి రూ. 2 ఇచ్చామండి. ఇప్పుడు ఇంతకు ముందు మనకి ఇవ్వవలసిన రూ. 2 ఇచ్చారు, బాకీ పూర్తయింది. మళ్ళీ వాళ్ళకి రూ. 2 ఇచ్చాం. అప్పుడు వాళ్ళు మనకి బాకీ ఉన్నారు. ఇప్పుడు మనమే వేరొకరికి రూ. 2 ఇచ్చాం. మరి వాళ్ళు మనకి ఇవ్వకుండా చనిపోయారు. వచ్చే జన్మలోనైనా మీకు వాళ్ళ రూ. 2 ఇవ్వాలి. అదే విధంగా అవతలి వారిని పెట్టినటువంటి ఏమంటారు? కష్టం వాళ్ళని పెట్టడం, వాళ్ళని ఏదైనా ఇబ్బంది పెట్టడం, ఏదైనా వాళ్ళకి సంతోషాన్ని కలిగించటం, ఏదైనా బాకీయేనండి. భగవంతుడేమంటున్నారు? మీకీ జన్మలో సుఖాలు వచ్చినా ఆ సుఖముల యందు అహంకరించకుండా జాగ్రత్త పడండి. మీకేదైనా దుఃఖం కలిగించే వారెవరైనా మీకు చుట్టుపక్కల మీ పరిసరాలలో ఉన్నా, మీ యొక్క పాపం పోతున్నందుకు, బంధ విముక్తులవుతున్నందుకు సంతోషపడండి. వారి మీద కక్ష సాధించాలనేటటువంటి కోరికలను మీరెప్పుడూ సంకల్పం చేయకండని చెప్పడానికే ఇక్కడ యోగ వాసిష్టం నందు చెప్పబడిన ఒక ఉపమానం అంట. అంటే కర్కటి గురించి చెప్తారనమాట. కర్కటి అంటే మనందరి జీవితాలలో చాలా ప్రధానమైనటువంటి పాత్ర విషూచికా వ్యాధి అనేటటువంటి రూపంతో మన శరీరంలో ఉన్నటువంటి రక్తాన్నంతా కూడా పీల్చేసి మనం అనారోగ్యాన్ని పొందడానికి
ఈశ్వరుడి నుంచి అనుగ్రహాన్ని పొందినటువంటి ఆమె కర్కటి అనేటటువంటి ఒక రాక్షసి గురించి మనం చెప్పుకుంటున్నామనమాట. అంటే ఈ కర్కటియట చాలా పెద్దదైనటువంటి శరీరం. ఎంత పెద్ద శరీరం అంటే, ఒక కొండ మీద ఒక కాలు, ఇంకొక కొండ మీద ఒక కాలు పెట్టి ఆహ్, ఏమంటారు, పుర్రెలను తలలో వేసుకొని, మెడలో వేసుకొని శవాలను ఈ చేతిలో ఒక శవాన్ని, ఈ చేతిలో ఒక శవాన్ని పట్టుకొని హాయిగా తింటూ మరి ఆ భూమి మీద సంచరించేటటువంటి ఘోరమైనటువంటి ఒక పెద్ద రాక్షసటండి. ఈ రాక్షసికి ఎంత తిన్నా ఆకలి తీరటం లేదట. అలాంటి సందర్భంలో రాక్షసికొక ఆలోచన కలిగింది. మనకు ఏదైనా కోరిక ఉంటే, ఆ కోరికను తపస్సు చేసి తీర్చుకోవాలనే ఆలోచన రాక్షసి అయిన కర్కటికి కూడా తెలిసింది. అంటే మరి మనకి తెలుసా? తెలీదా? అనేది మనం విచారణ చెయ్యాలండి. భగవంతుడి సంతానమే కదా రాక్షసులు, మనుషులందరూ కూడా. సమస్త ప్రాణికోటికి ఆధారం ఎవరు? ఈశ్వరుడే కాబట్టి, ఎవరికి ఏ కోరిక కలిగినా, ఆ కోరికను తీర్చుకోవడానికి ఏం చేయాలి? తపస్సు చేయాలి. తపసా చీయతే బ్రహ్మ అంటే భగవంతుడు సాక్షాత్తు ప్రజాపతి అయినటువంటి బ్రహ్మదేవుడైనటువంటి ఆయన కూడా తపస్సు చేసి ప్రాణుల్ని పుట్టించాడండి. అంటే మనందరికీ తెలియాలి, మనం మాట్లాడే మాటలలో సత్యం ఉందనుకోండి, తపస్సు జరిగిపోతుంది. మన మనసులో వేరొకరి గురించిన చెడు ఆలోచన లేదనుకోండి, తపస్సు జరిగిపోతుంది. అంటే మనం ఎప్పుడూ తపస్సు చేయగలుగుతాము అంటే, సత్యం తెలిసినప్పుడు తపస్సు చేయగలుగుతాం. ఇంకా కోరికలు ఉన్నప్పుడు కూడా తపస్సు చేయగలుగుతాం. ఎలా అంటే, అవతలివాడు నాశనం కావాలి, దానికి కూడా తపస్సు చేయడమే. అంటే ఇప్పుడు కర్కటి కూడా ఇదే కోరుకుంటుంది. నేను ఎన్ని ప్రాణులనో తినాలనుకుంటున్నాను. ఊరి మీద పడి ప్రాణులన్నీ తినాలంటే, అక్కడ కొంతమంది సత్య జీవనంతో గడిపే వాళ్ళున్నారు. కొంతమంది ఓషధులను కలిగి ఉన్నారు. మరి వీళ్ళందరిని నేను చంపడం కుదరటం లేదు. నాకు ఎన్ని ప్రాణుల్ని తిన్నా ఆకలి తీరనంత గొప్ప ఆకలి అవుతుంది. నా ఆకలి బాధ తీర్చుకోవడానికి తపస్సు చేస్తానని చాలా సంవత్సరాల పాటు తపస్సు చేసిందండి. అలా తపస్సు చేయగా బ్రహ్మదేవుడు ప్రత్యక్షమయ్యి, ఏం కావాలి అని అడిగారు. అప్పుడు రాక్షసి ఏమడిగిందంటే, నేను జీవసూచిగా కావాలనుకుంటున్నాను అన్నారు. అంటే లోహ శరీర రూపంగా మారిపోవాలి. అంటే లోహ శరీరము అంటే ఒక సన్నని సూది మాదిరిగా ఉండి, జీవసూచి అంటే ఏమవుతుందంటే, ఇప్పుడు మనం విగ్రహాలను పూజిస్తుంటామండి. ఆ విగ్రహాలను పూజిస్తున్నప్పుడు విగ్రహాలకు శ్వాస తీర్చుకోవాల్సిన అవసరం లేదు. ఈ విషయం మళ్ళీ మనం తర్వాత తెలుసుకుంటాం. ఇప్పుడు మనిషిగా పుట్టామనుకోండి, ఖచ్చితంగా వాయుభక్షణం అనేది ఖచ్చితంగా జరగాలి. మనం ప్రాణవాయువు లేకుండా జీవించగలుగుతామా? అంటే ఇది చూడండి ఎలా కోరుకుందో. అంటే ఒక లోహ రూపంగా కూడా, లోహ సూచిగా కూడా మారగలిగినంత గొప్పగా నేనుండాలి. జీవసూచి అంటే సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి అణువు కంటే కూడా అల్పమైనటువంటి జీవిగా నేనుండాలి అని చెప్పేసి కోరుకుంది. ఎందుకు? ఏం చేస్తావు అంటే, సమస్త ప్రాణులలోకి నేను ప్రవేశించి వాళ్ళ లోపట ఉన్నటువంటి ఆ రక్తాన్నంతా కూడా జుర్రుకొని తాగుతాను అని చెప్పేసి బ్రహ్మదేవుడిని తపస్సు చేసింది. భగవంతుడు తపస్సు చేస్తేనండి, ఇప్పుడు మనం ఎవరైనా నాశనం కావాలి అని కోరుకొని ఈశ్వరుడికి పూజ చేశామనుకోండి, ఈశ్వరుడు మనకు అనుగ్రహం చేస్తారు అని చెప్పడానికి కర్కటి యొక్క ఉపమానాన్ని మనం తెలుసుకుంటున్నామండి. అంటే కర్కటి చూడండి, అన్ని ప్రాణులలో ఉన్నటువంటి రక్తాన్నంతా కూడా అనుభవించాలనేటటువంటి కోరిక కలిగి ఉందండి. మరి తపస్సు చేసినప్పుడు తప్పదండి. మనం ఇదివరకు కూడా చాలా సార్లు చెప్పుకున్నాం. మరి అశ్వత్థామ మరి ఆహ్, ఎవరిని? ఉపపాండవులందరినీ కూడా చంపాలి అనేటటువంటి ఆలోచన చేసుకున్నప్పుడు, ఆ ఆలోచన ప్రకారంగా ఆయన తనను తాను అగ్నిలో దహనం చేసుకున్నాడు. అలా అగ్నిలో ఎప్పుడైతే దహనం చేసుకున్నాడో, అప్పుడు సాక్షాత్తు శివుడు ఏం చేశాడు? అనుగ్రహం చేయటం జరిగిందండి. అదే విధంగా ఇక్కడ మనం కూడా ఇతరులు ఎవరైనా నాశనం కావాలి అని చెప్పేసి
మనం చేసినటువంటి తపస్సు ఏమవుతుందంటే ఖచ్చితంగా ఈశ్వరుడు మనకు అనుగ్రహం చేస్తారు. మరి ఎవరి యొక్క వినాశనమైనా కోరుకుంటే అది తిరిగి మనకేమవుతుంది? శాపంలా మారుతుందని తెలిసినప్పుడు ఎవరు కూడా ఇతరులకు మరి చెడు చెయ్యాలనేటటువంటి కోరిక కలిగి ఉండరు. అశ్వత్థామ కూడా అప్పటికప్పుడు తపస్సు చేశాడు. మరి తనను తాను అగ్నికి ఆహుతి చేసుకున్నాడండి. మరి అగ్నికి ఆహుతి చేసుకున్నప్పటికీ కూడా తర్వాత శిక్ష అనుభవించారా లేదా? చేసినటువంటి తప్పుకు ఎంతటి ఘోరమైనటువంటి శిక్ష అనుభవిస్తున్నారో మనమందరము కూడా చరిత్రలో వింటూనే ఉన్నాం. అంటే మనం ఏది కోరుకుంటే అది అవుతుంది కానీ, దాని వలన తర్వాత పరిస్థితి కూడా మనకు సంతోషాన్నివ్వగలిగిందైతేనే కోరుకోవాలి. బ్రహ్మజ్ఞానము ఉంటేనే మనం అటువంటి విధంగా కోరికలు కోరుకోగలుగుతామండి. ఇప్పుడు బ్రహ్మజ్ఞానం లేనప్పుడు మన ముందు ఎవరైనా సంతోషంగా జీవిస్తున్నారు, మనల్ని హేళన చేస్తూ ఉన్నారనుకోండి, అప్పుడు వాళ్ళ మీద మనకి కోపం కలుగుతుంది. ఆ కోపంలో మనం ఏం చేస్తామంటే, అవతలి వారు సంతోషంగా ఉండడానికి మనం కూడా సంకల్పం చేస్తామండి. ఈశ్వరా మీరు నాకేమీ ఇవ్వకపోయినా పర్వాలేదు. దీనికి సంబంధించి ఇద్దరు వ్యక్తులట ఒక ఉపమానం అండి. ఇద్దరు వ్యక్తులు బద్ధ శత్రువులండి. ఈ బద్ధ శత్రువులిద్దరూ కూడా ఒకరి మీద ఒకరు అసూయ పడుతూ ఉంటారట. ఇలా అసూయ పడుతూ ఉంటే ఒకరోజు ఏమనుకున్నారు, నేను తపస్సు చేసి నా శత్రువుకి ఏదైనా ఒక కీడు చెయ్యాలి అనుకున్నాడట. అలా అనుకున్నప్పుడు ఒక వ్యక్తి తపస్సు ప్రారంభించాడు. ఈ పక్క వ్యక్తి చూశాడు. అమ్మా వీడేదో తపస్సు చేస్తున్నాడు, నేను కూడా తపస్సు చేసేస్తానని చెప్పేసి అతడు కూడా తపస్సు చేయడం ప్రారంభించారు. ఇద్దరూ కూడా చాలా బాగా తపస్సు చేశారు. బ్రహ్మదేవుడు ఫస్ట్ ఒక వ్యక్తికి పరిచయం అయ్యాడు. ఏమంటారు? ప్రత్యక్షమయ్యాడండి. అలా ప్రత్యక్షమైతే అడిగాడనమాట. ఏం కావాలి నాయన? మంచి తపస్సు చేశావు. నీ యొక్క తపస్సుకి నేను వరం ఇవ్వాలనుకుంటున్నాను. ఏం కావాలి అన్నారట. అంటే ఇప్పుడు చూడండి, నా ఎదురుగా ఒకడు తపస్సు చేస్తున్నాడు. వాడేం కోరుకుంటే దానికి రెట్టింపు నాకు ఇవ్వండి స్వామి అన్నారు. సరే నాయన అని చెప్పేసి బ్రహ్మదేవుడు వెళ్ళిపోయాడు. ఇప్పుడు రెండో వ్యక్తి దగ్గరికి వెళ్ళాడు. వ్యక్తి దగ్గరికి వెళ్ళి, నాయనా నీకేం కావాలో కోరుకోమని చెప్పేసి మళ్ళీ బ్రహ్మదేవుడు అడిగాడనమాట. అడిగితే అవతలి వాడు ఏం కోరుకున్నాడు అని అంటే, నువ్వు కోరుకున్న దానికి రెట్టింపు ఫలితం నాకు ఇవ్వాలి అని కోరుకున్నాడు. అవునా స్వామి? అయితే నా కన్ను ఒకటి తీసేయండి స్వామి అన్నాడట. అంటే సరే అని చెప్పేసి, నువ్వు కోరుకున్నావు కదా, ఏది కోరుకుంటే ఏ యథామాం ప్రపద్యంతే తాంస్తదైవ భజామ్యహం. మీరు ఏ రూపంలో ఏది కోరుకుంటే దాన్ని మీకు నేను ఇస్తాను అని చెప్పేసి కృష్ణ పరమాత్మ భగవద్గీతలో చెప్పారు. దేవతలు కూడా ఆ నియమాన్ని పాటిస్తారనమాట. అంటే మనం ఎవరినైనా మెప్పించి నాకు మంచి చెయ్యండి అంటే అలాంటి ఫలితం ఇస్తారు. స్వామి పలానా చెడు చెయ్యండి అని చెప్పేసి కోరుకుంటే మనం చూస్తున్నాం కదా చరిత్రలో. చెడు ఫలితాలను కోరుకొని తపస్సు చేసేవాళ్ళు ఉంటారు. మంచి ఫలాలను కోరుకొని తపస్సు చేసేవాళ్ళు ఉంటారు. కాబట్టి ఇక్కడ ఏమన్నాడు, అవతలి వాడికి 2 కళ్ళు పోవాలి, నాకొక్క కన్ను పోయినా పర్వాలేదు. అంటే చూడండి, భగవంతుడు తనకిచ్చినటువంటి ఐశ్వర్యమైనటువంటి తన కన్నులను కూడా పోగొట్టుకుంటున్నాడు. ఎందుకు అంటే అసూయ చేత. ఈ అసూయ అనేది మనల్ని ఏం చేస్తుంది అంటే పతనం చేస్తుంది. ఇప్పటితోనే పోతుందా? ఇప్పటి వరకు సరే అతనికి 2 కళ్ళు పోయాయి, ఇతని యొక్క మరి అసూయ తీరుతుందా అంటే తీరనే తీరదండి. అంటే ఇది మనము విచారణ చేసి పోగొట్టుకోవలసిందే. ఈ జగత్తంతా కూడా నశ్వరమైనది, ఈ లోకంలో ఏదీ శాశ్వతం కాదు అనే సత్యం తెలియనందువలన అవతలి వారి యొక్క సంతోషాన్ని చూసి మనం తట్టుకోలేనటువంటి దీనమైనటువంటి స్థితిలో జీవిస్తూ ఉన్నామన్నమాట. అంటే యస్మిన్ విజ్ఞాతే సర్వమిదం విజ్ఞాతం అంటారు. దేనిని తెలుసుకుంటే నువ్వు కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యములను జయించగలవో అటువంటి జ్ఞానమే ఆధ్యాత్మికమైనటువంటి జ్ఞానం అన్నమాట. ఇలాంటి జ్ఞానాన్ని తెలుసుకోనంత వరకు కూడా నీవు ముక్తిని పొందలేవు. ఇక్కడ కర్కటి కూడా చూడండి, నాకు జీవసూచిగా మారే. అంటే జీవసూచి అంటే ఏ ప్రాణిలోకైనా ముక్కు ద్వారా ప్రవేశించి అపాన వాయువుని ఆశ్రయించి హృదయమునందు ప్రవేశించి
పేగులలోకి, తర్వాత లోపట ఉన్న అన్ని అవయవాలలోకి వెళ్ళగలిగిన జీవసూచిగా మారేటటువంటి ఆహ్, భాగ్యాన్ని నాకు, వరాన్ని నాకు ప్రసాదించండి అని వేడుకుంది. మళ్ళీ ఇంకా అది ఏం చేస్తుంది, జీవసూచిగా బయటకొచ్చి మళ్ళీ లోహ సూచిగా కూడా మారిపోతుంది. ఒక సన్నని సూది మొన మాదిరిగా మారిపోతుందనమాట. ఇలా కోరుకుంటే సరే అని చెప్పేసి వరం ఇచ్చేసి వెళ్ళిపోయాడు. మరి ఇంద్రుడు అడుగుతారు, "స్వామి, ఈ రాక్షసికి మరి ఇలాంటి వరం ఇచ్చారేంటి స్వామి? ఏమంటారిక్కడ" అంటే, అది విషూచికా వ్యాధి అంటారు. వాతలేకాత్మక అనేటటువంటి వ్యాధి కూడా ఉంటుందండి. 2 వ్యాధులను సంక్రమింప చెయ్యగలిగినటువంటి శక్తిని కర్కటికి ప్రసాదించారు. ఇప్పుడు మనకేదైనా ఏమంటారు? ఏదైనా ఒక జబ్బు చేస్తే కలరా, మశూచి అని చెప్పేసి అంటారు. వీటన్నింటికి కూడా మనమేం చేస్తాం? డాక్టర్ మందిచ్చారు అని చెప్పేసి ఆ మందుని తీసుకుంటున్నాం కానీ, ప్రతి దానికి కూడా ఏంటి, ఎవరైతే అధర్మంగా, అన్యాయంగా ప్రవర్తిస్తుంటారో, అలాంటి వారందరిలోకి ప్రవేశించేటటువంటిది ఇలాంటి వ్యాధులనమాట. ఇక్కడ బ్రహ్మదేవుడు అందరిలోకి ప్రవేశింపవచ్చా అంటే, ఆహ్, ఆయన కొన్ని నియమాలు చెప్పారన్నమాట. ఏమన్నారంటే, నిషిద్ధమైన ఆహారాన్ని తినేటటువంటి వారు, అపక్వమైనటువంటి అంటే పచ్చి పదార్థాలుంటాయి కదండీ! ఒక మాంసాన్ని తింటారు, పచనం చేయకుండా తింటారు. అలాంటి అపక్వమైనటువంటి ఆహారాలు, ఇంకా ఉడికి ఉడకకుండా మరి ఉన్నటువంటి పదార్థాలను కూడా తింటూ ఉంటారు. అలాంటివి నిషిద్ధము అంటే ఇంకా ఆ పరమాత్మ ప్రత్యేకంగా ఏం చెప్పక్కర్లేదు. ఒక ప్రాణిని ఇంకొక ప్రాణిని తినమని మనిషికి భగవంతుడు శాసించలేదు. ఇప్పుడు ఒక పులి జింకను వేటాడి తినటం అనేది జరుగుతుంది కానీ, ఒక మనిషి ఇంకొక ప్రాణిని తినటానికి అవకాశము లేదండి. ఎందుకంటే భగవంతుణ్ణి తెలుసుకోగలిగినటువంటి బుద్ధి చైతన్యాన్ని మనిషికి ప్రసాదించారు. ఆ బుద్ధి చైతన్యాన్ని ఏం చేయాలి? జ్ఞానం అనేటటువంటి అమృతంతో నింపి సత్యం వైపు ప్రయాణం సాగిస్తున్నప్పుడు ఇటువంటి విషయాలకు దూరంగా ఉంటారు. ఎవరైతే ఈ దేహంతో సమస్తము అనుభవించాలనే ఆలోచనతో ఉంటారో వాళ్ళు అకాల బు అకాల ఇంకా ఈ 2 మాటలు చెప్తారనమాట ఇక్కడ. అకాల అమితమైనటువంటి భోజనం. అంటే సరైనటువంటి భగవంతుడు కొన్ని సమయాలు నిర్ణయిస్తారు. ఎప్పుడెప్పుడు ఆహారం తీసుకోవాలి అనేది. అలా నియతి తప్పి తినేటటువంటి ఆహారం తినేవారికి, రుచికి లోబడి ఎక్కువ ఆహార పదార్థాన్ని భుజించే వారందరి లోపలికి నువ్వు ప్రవేశించవచ్చు. అలా ప్రవేశించడంతో పాటు నువ్వు వారికి అనారోగ్యాన్ని కల్పించవచ్చు. ఇలా నియతి తప్పిన వారిలోకి మాత్రమే నువ్వు ప్రవేశిస్తావు. ఇలా ఎవరైనా ప్రవేశిస్తే, ఎవరైనా మరి నన్ను ప్రార్థిస్తే అంటే భగవంతుడిని నిరంతరం ప్రార్థించినప్పుడు అప్పుడు నువ్వు వాళ్ళ శరీరంలో నుంచి కూడా నువ్వు వెళ్ళిపోతావనే నియమం కూడా చెప్తారు. అంటే నువ్వు కేవలం అందులోకి వెళ్ళిపోయి ఉండటమే జరగదు. వాళ్ళు ఎప్పటి వరకైతే నేను చెప్పిన నియమాన్ని అతిక్రమించి ఆహారాన్ని అంటే శాస్త్రం ప్రమాణంతే కార్య అకార్య వ్యవస్థితం అంటారు. శాస్త్రమే ప్రామాణికం కాబట్టి శాస్త్రాన్ని తెలుసుకోకుండా మరి వాళ్ళకు నచ్చిన విధంగా, తోచిన విధంగా వారికి నచ్చిన జీవనాన్ని గడిపేటటువంటి అపవిత్రమైనటువంటి మనస్సులు కలిగిన వారి యొక్క శరీరంలోకి నువ్వు ప్రవేశించవచ్చు. ఈశ్వరుడి యొక్క జ్ఞానాన్ని తెలుసుకొని శాస్త్ర సమ్మతమైనటువంటి జీవనం గడిపేవారు ఎవరైనా అంటే ఇప్పుడు నేను ఒక వ్యాధి ఇప్పుడు ఏదైతే కర్కటి విషూచిక వ్యాధి నా శరీరంలోకి ప్రవేశించిందో, ప్రవేశిస్తే నేను భగవంతుడి జ్ఞానం తెలుసుకొని భగవంతుడు చెప్పిన విధంగా జీవిస్తున్నాననుకోండి. అప్పుడు ఈ శరీరంలో నుంచి ఆ వ్యాధి ఏమవ్వాలి? బయటికి వెళ్ళిపోవాలి. అంటే ధర్మబద్ధమైన జీవనాన్ని గడిపే వారి శరీరంలో నువ్వు నిలబడలేవు అనేటటువంటి నియమం చేత ఏం చేశారు అంటే మరి బ్రహ్మదేవుడు వరమిచ్చారు. అలా వెళ్తూ ఉన్నప్పుడు ఇంద్రుడు అడిగారు, మరి ఈ విషూచిక వ్యాధికి పరిహారం లేదా స్వామి అంటే మంత్రాన్ని కూడా చెప్తారనమాట. ఏమంటారు? ఓం హ్రీం హ్రాం రీం రాం ఓం విష్ణు శక్తయే నమః అనేటటువంటి ఒక మహామంత్రాన్ని ఆయనకి బోధిస్తాడనమాట. అంటే ఈ మంత్రాన్ని ఉపాసన చేసి మరి ఎవరైతే
ఇలాంటి వ్యాధి కలిగి ఉంటారో, అలా వ్యాధి కలిగిన వారికి ఏం చేయవచ్చు? ఈ మంత్రాన్ని ఉపాసన చేసినటువంటి వారండి ఏం చేస్తారు? వారి యొక్క ఎడమ చేతి మీద ఈ బీజాక్షరాలను రాస్తూ, ఆ చేతితో ఆ వ్యాధి కలిగినటువంటి వ్యక్తి మీద, శరీరం మీద నిమురుతూ, మరి ఇందులో ఉన్నటువంటి విషూచిక అనేటటువంటి ఆ వ్యాధి ఏదైతే రాక్షసి ఉందో, ఆ రాక్షసి మదించబడుతుంది. ఆ చంద్రమండలంలో నుంచి రసస్వరూపమైనటువంటి అమృతం వీరి శరీరంలోకి ప్రవేశించి వీళ్ళు స్వస్థతను పొందుతారు. ఇందులో ఉన్న రాక్షసి హిమాలయాల వైపు పరిగెడుతుంది అని ఆ మంత్రాన్ని స్మరణ చేస్తూ ఏకాగ్ర చిత్తంతో కనుక ఆ వ్యక్తి మీద గనక వీరు చేయి పెట్టినట్లయితే వారి నుంచి ఆ వ్యాధి బయటికి వెళ్ళిపోతుంది అని చెప్పేసి ఇంద్రుడికి మరి ఇటువంటి ఉపదేశాన్ని చేసేసి బ్రహ్మదేవుడు వెళ్ళిపోతారనమాట. ఇప్పుడు కర్కటి గురించి మాట్లాడుకుందాం. కర్కటి ఏం చేసింది అంటే చక్కగా అన్ని శరీరాలలోకి ప్రవేశించి రుచి అనేది తెలియకుండా ఏం చేస్తుంది అన్ని శరీరాలలోకి. అంటే ఏ కోరిక కోరుకుంటున్నాను అనే విచక్షణ తనకు లేదు. అన్ని శరీరాలలోకి నేను వెళ్ళిపోతున్నాను అనుకుంటుంది కానీ, మరి నేను రుచి అంటే ఈ రుచిగా ఉన్న రక్తం తాగుతాను అలా ఏం లేదండి. రుచిని విస్మరించి రుచిని విస్మరించి ఏం చేస్తుంది? త మరి ఈ రక్తాన్నంతా తాగుతుంది. అప్పుడు అనిపించిందనమాట. అయ్యో! ఏంటి నేను రుచి లేకుండా అసలు ఎన్నాళ్ళని నేను ఈ పదార్థాన్ని ఈ రక్తాన్ని తాగుతూ ఉండాలి. అంటే దీనిలో ఆలోచనొచ్చిందండి. కొద్ది రోజుల పాటు మనం కూడా ఏమంటాం? అయ్యో! నాకింత ఇల్లుంటే బావుండు, ఇన్ని సంపదలుంటే బావుండు అని చెప్పేసి మనం ఆలోచన చేసి వాటిని సంపాదించుకోవడంలో ధర్మం తప్పామనుకోండి. కొద్ది రోజుల తర్వాత ఇందులో ఏముంది సుఖం అనుకుంటాం కదా! అదే విధంగా ఇక్కడ రాక్షసి కూడా అనుకుంటుంది. నా పూర్వ రూపమే బావుండేది. ఎందుకు నాకు ఈ రూపం ఎందుకు కోరుకున్నాను అని చెప్పేసి బాధపడుతుంది. ఎందుకు? ఈ రక్తాన్ని తాగుతూ ఉన్నప్పుడు ఒక్కొక్కసారి ఈ గుణవంతులైనటువంటి భగవంతుడిని నిరంతరం స్మరించేటటువంటి వాళ్ళలోకి ప్రవేశించినప్పుడు మరి చాలా దుఃఖాన్ని పొంది బయటికి వెళ్ళాల్సొచ్చేది. కొన్ని చోట్ల సంతోషపడేది. అంటే దీనికి దుఃఖము ఉంది, సుఖము ఉంది. మనం కూడా సంపదలతో జీవిస్తున్నప్పుడు నియతి తప్పి భగవంతుడు ఇలా సంపాదించకూడదు అని చెప్పేసి చెప్పినా మనం సంపాదించేటప్పుడు మాత్రం మనకు ఆలోచన రాదు. ఎంతసేపటికి నాకింత సంపద ఉండాలి అనే ఆలోచనతో ఏం చేస్తారు? పాపంతో కూడిన సంపదను సంపాదిస్తారు. ఆ సంపదతో కుటుంబంలో శాంతి ఉండదు. స్టేటస్‌కి మాత్రమే మీరు గొప్పవాళ్ళనే పేరుతో ఉంటారు. ఇంట్లో మాత్రం అనారోగ్యాలు, తర్వాత ఆహ్, రకరకాలైనటువంటి కుటుంబ కలహాల చేత నిరంతరము దుఃఖాన్ని, వ్యధను పొందుతున్నప్పుడు ఎందుకోసం నేనింత సంపద సంపాదించానని మనం ఎలాగైతే ఆలోచిస్తామో, అదే విధంగా కర్కటి కూడా ఆలోచించి ఒకరోజు మెరుపులాంటి ఆలోచన కలిగింది. నేను తపస్సు చేస్తేనే కదా నా పూర్వ రూపం పోగొట్టుకొని నేను ఇటువంటి సూక్ష్మమైనటువంటి జీవసూచిగా మారాను. నేను మళ్ళీ తపస్సు చేస్తానని జీవసూచి కాస్త లోహసూచి, లోహంలోకి వెళ్ళిపోయిందనమాట. అంటే ఒక విగ్రహ స్వరూపంగా, ఒక సన్నగా లోహంలోకి వెళ్ళిపోయి, గాలి కూడా పీల్చాల్సిన అవసరం లేకుండా వెళ్ళి, ఘోరమైనటువంటి తపస్సు అనేక వేల సంవత్సరాలు తపస్సు చెయ్యగా తాను చేసినటువంటి పాపమంతా పోయిందండి. ఆ పాపమంతా పోయిన తర్వాత లోపట ఆత్మ యొక్క శక్తిని తాను అనుభవంలోకి పొందిందనమాట. అంటే ఆ అనుభూతిని పొందిన తర్వాత అయ్యో! నేను తెలియక ఈ లోకంలో ఉన్న విషయాలు అంటే బాహ్యమునందు ఉన్న ప్రాణులను చంపడం వల్ల వచ్చేదే గొప్ప ఆనందము అనుకున్నాను. మరి ఈ ఆనందం కంటే గొప్పదైన ఆనందం ఈ దేహం లోపటే ఉంది అని చెప్పేసి తెలుసుకున్న తర్వాత ఏం చేసింది అంటే ఇక ఆ ఆత్మ యొక్క అనుభూతిని పొందుతున్నప్పుడు ఆనందం బయట వెతకాల్సిన అవసరం లేదని చెప్పేసి తపస్సు చేసినప్పుడు మళ్ళీ బ్రహ్మదేవుడు ప్రత్యక్షమవుతారనమాట. అలా ప్రత్యక్షమైనప్పుడు నేను ఆహ్, నాకు ఏం కావాలి అని అడుగుతారు బ్రహ్మదేవుడు. అడిగినప్పుడు అమ్మా! నీకేం కావాలో చెప్పు అంటే నాకింకా బయట ఉన్నటువంటి వస్తువుల వల్ల ఆనందం అనే దాన్ని నేను ఆశించటం లేదు. ఎందుకు? లోపటే ఆనందమంతా ఉంది. ఆ విషయం తెలియకనే నేను కోరుకున్నాను తప్ప, ఏదో కోరికతో ప్రయత్నం చేశాను కానీ, నా యొక్క తపశ్శక్తి చేత నా లోపట ఉన్నటువంటి
ఆ పాపపు కర్మల వల్ల వచ్చినటువంటి దోషాలన్నీ తొలగిపోయి నేను సత్యాన్ని తెలుసుకున్నాను. ఇక నాకు ఏ విధమైనటువంటి కోరికలు లేవంటే, లేదు లేదు, నువ్వు మొదట తపస్సు ప్రారంభించినప్పుడు నీ మనసులో ఒక సంకల్పం ఉంది. ఏ సంకల్పం ఉంది? ముందే చెప్పుకున్నాం. నా పూర్వ రూపం నాకు కావాలి అని కోరుకుంది కదండీ! నీ సంకల్పంలో అందుకే పరమాత్మ ఏమంటారు? ప్రజహాతి యదా కామాన్ సర్వాన్ పార్థ మనోగతాన్. అంటే మనస్సు లోపట ఉన్నటువంటి సమస్త కోరికలు అనేటటువంటివన్నీ విడిచిపెట్టాలి. ఏ కోరిక ఉండకూడదు. సంకల్ప ప్రభవాన్ కామాన్ త్యక్త్వా సర్వాన్యశేషతః అంటారు. మనకి ఇక్కడ కృష్ణ పరమాత్మ చెప్తారనమాట. 6వ అధ్యాయంలో మనకి 24వ శ్లోకంలో చెప్పి ఉన్నారు. అంటే సంకల్పము వలన కలిగేటటువంటి ఏ కోరిక ఉండకూడదు. నీ మనసులో ఒక సంకల్పం చేసుకున్నావు. ఆ సంకల్పం ఖచ్చితంగా నేను నెరవేర్చి తీరాలి. నీకు మళ్ళీ పూర్వరూపం వస్తుంది. ఆ రూపం పూర్తయ్యాక నువ్వు ముక్తిని పొందవచ్చు అంటారు. అయ్యో! నేను ఇంత జ్ఞానం వచ్చిన తర్వాత నేను ఒక ప్రాణిని చంపకూడదు కదా! అంటే లేదు లేదు. అధర్మంగా, అన్యాయంగా ఉన్నటువంటి వాళ్ళని మాత్రమే నువ్వు చంపు. ధర్మంతో కూడిన వారిని ఏమీ చెయ్యకు. నువ్వు ఈ శరీరాన్ని కోరుకున్నావు కాబట్టి నేనిస్తున్నాను. అంటే చూడండి, తపస్సు అనేది నువ్వు ఏ విధంగా ప్రారంభించినా సుదీర్ఘమైనటువంటి తపస్సు పరమశాంతినే ప్రసాదిస్తుంది. అంటే కర్కటి తెలుసుకుందనమాట. కర్కటి సత్యాన్ని తెలుసుకొని తానేం చేస్తుంది అంటే, అధర్మంగా ఉన్న వారిని ఆకలి వేసినప్పుడు మాత్రమే తింటుందండి. ఇక ధర్మంగా ఉన్నటువంటి వాళ్ళను విడిచిపెడుతుంది. ఆమె ఏంటి పరీక్ష చేస్తుందనమాట. పరీక్ష పెట్టి ఎవరైతే తపో అంటే తపశ్శక్తి కలిగి ఉన్నారో, ధర్మపరంగా జీవిస్తున్నారో వాళ్ళందరికీ కూడా మరి ఇబ్బంది పెట్టని విధంగా జీవిస్తూ ఉంటుందన్నమాట. అంటే ఇక్కడ కర్కటి గురించి మనం చెప్పుకున్నప్పుడు ఏం తెలుసుకున్నాం? అధర్మంతో సంపాదించిన దాని వలన వచ్చేటటువంటి లాభం ఏంటి అంటే, మనకు అశాంతియే కలుగుతుందండి. రజో రాగాత్మకం విద్ధి సంగ సముద్భవం అంటారు. అంటే రజోగుణము చేత మనకు ఈ లోకంలో ఉన్న విషయాలను పొందవలననేటటువంటి కోరిక కలుగుతుంది. ఆ కోరికలో మనకి ఎటువంటి ప్రయోజనం అంటే లోభః ప్రవృత్తిరారంభః కర్మణామశమ స్పృహ. అంటే లోభగుణం వస్తుందండి. ఉన్నదంతా నేనే అనుభవించాలనేటటువంటి కోరిక. ఇక ప్రవృత్తిరారంభః అంటే చెయ్యకూడనటువంటి పాపపు కర్మలు. అంటే కుటుంబంలో ఆనందాన్ని ఇవ్వడం కోసమని అధర్మంతో కూడినటువంటి ఇతరులకు హాని చేసేటటువంటి పనులు చెయ్యాలనిపిస్తుంది. అవతలి వారి యొక్క సంతోషాన్ని చూసి మనము దుఃఖపడుతూ ఉంటామనమాట. అంటే మనమేంటి ఈ కోరికలు ఎందుకు కోరుకుంటున్నామంటే మనం మాత్రమే బాగుండాలని. వేరొకరి యొక్క సంతోషం మనకేమవుతుంది? దుఃఖమవుతుందనమాట. ఇతరులెవరైనా సంతోషంగా ఉంటే చూడలేని గుణం మనకు కలుగుతుందనుకోండి. అంటే మనస్సును పరిశీలన చెయ్యాలండి. ఆ మనస్సు యొక్క పరిశీలన లేకుండా ఈ ఇక్కడ చూడండి కర్కటి ఏం చేసింది? తనకు అన్ని ప్రాణుల యొక్క రక్తాన్ని జుర్రుకోవాలి అనేటటువంటి కోరిక కలిగింది. మరి ఆ కోరిక ఎంతవరకు నాకు సంతోషాన్నిస్తుంది అని ఆలోచన చెయ్యలేదు. మనం కూడా అవతలి వారి యొక్క సంతోషాన్ని ఎందుకు మనం హర్షించలేకపోతున్నాం? ఏంటి నాలో లోపమని మనం స్వవిచారణ చేసుకోవాలి. అలా చేసుకోవాలి అంటే నీకు సత్య జ్ఞానం తెలియాలి. అందుకే కృష్ణ పరమాత్మ ఏమంటారు? అధ్యాత్మ జ్ఞాన నిత్యత్వం తత్వజ్ఞానార్థ దర్శనం అంటారు. ఆధ్యాత్మికమైనటువంటి జ్ఞానాన్ని మీరు నిరంతరం తెలుసుకుంటుండండి. ఆధ్యాత్మికం అంటే ఏమంటారు కృష్ణ పరమాత్మ అంటే, స్వభావో అధ్యాత్మముచ్యతే. 8వ అధ్యాయం 3వ శ్లోకంలో చెప్తారు. మీ అందరి యొక్క స్వస్వరూపం ఏమై ఉంది అంటే, మీరందరూ ప్రత్యేగాత్మలే. మీరందరూ కూడా పరబ్రహ్మమునకు ఎంతటి శక్తి ఉందో అంతటి శక్తి కలిగినటువంటి స్వరూపమే. అందుకే కదండి నిన్న మనం చెప్పుకున్నాం. హిరణ్య గర్భుడు తర్వాత వైశ్వానరుడు అని ఈ 2 మాటలు చెప్పుకున్నాం. అంటే ఈ దేహమే నేను అనేటటువంటి భావన ఉన్నప్పుడు మన లోపట ఉన్న సచ్చిదానందం వైశ్వానరుడు అని పిలువబడుతుంది. జీవుడు ఎప్పుడైతే లోపట ఉన్న సూక్ష్మ శరీరాలన్నింటికి నేనే అంతర్యామిగా ఉన్నానని తెలుసుకుంటాడో
అప్పుడు తాను హిరణ్య గర్భుడవుతాడు. అంటే సమిష్టిగా అయితే తానే ప్రజాపతి అవుతున్నాడనమాట. లేదు నేను ఈ శరీరానికి మాత్రమే యజమానిని అనుకున్నప్పుడు మనమందరం వైశ్వానరుడు. అంటే మనందరి యొక్క స్వస్వరూపము ప్రత్యేగాత్మ స్వరూపమే అండి. తెలియనంత వరకు వైశ్వానరుడు. తెలిసిన తర్వాత ప్రజాపతి. ఇక ప్రజాపతిగా కూడా కాకుండా వీటన్నింటినీ సృష్టించినటువంటి బ్రహ్మ, విష్ణు, మహేశ్వర స్వరూపంగా ఏకరూపంలో ఉండి అనేకమైనటువంటి బ్రహ్మాండములను సృష్టించగలిగినటువంటి ఈశ్వర స్వరూపమే పరబ్రహ్మము. మా తల్లి తండ్రి ఎవరు అంటే మూల ప్రకృతి అమ్మవారు. తర్వాత ఆ పరబ్రహ్మమే నా తండ్రి అని ఎవరైతే తెలుసుకుంటారో ఆయనతో మమేకమైపోయి ఇక ఏం చేస్తారు? ఇక సృష్టి అనేటటువంటి ఆలోచన లేకుండా బ్రహ్మాండమునందు తాను లీనమైపోతాడనమాట. అంటే ఇక వాటిని సృష్టించాలనేటటువంటి ఆలోచన నుండి కూడా బయటికి వెళ్ళిపోతాడు. అంటే ఇక్కడ భగవంతుడు మనందరికీ ఏం చెప్తున్నారు? సత్య జ్ఞానాన్ని తెలుసుకోండి. ముందుగా మనం దేని నుంచి బయటపడాలి? దేహ సంబంధమైన విషయాల వలన వచ్చేటటువంటి సుఖాల వలన మనకు ఆనందము కాకుండా దుఃఖమే ఉంటుంది అనే సత్యం తెలుసుకోవాలి. అందుకే ఆయన ఏమంటున్నారు? మయ్యాసక్త మనాః పార్థ యోగం యుంజన్ మదాశ్రయః అసంశయం సమగ్రం మాం యథా జ్ఞాస్యసి తచ్ఛృణు. అంటే ఇక్కడ పరమాత్మ ఏ విషయాన్ని చెప్తున్నారు? మీ అందరి యొక్క మనస్సులను నశించిపోయే శబ్ద స్పర్శ రూప రసగంధాదుల ద్వారా అనుభవించేటటువంటి ఈ బ్రహ్మాండంలో ఉన్నటువంటి విషయాల కోసం కాకుండా మీరేం చేయాలి? మీ మనస్సును లోపట ఉన్నటువంటి సచ్చిదానందం పైన మీ మనస్సును లగ్నం చేయండి. అందుకే ఆయన ఏమన్నారు? ఇంద్రియార్థేషు వైరాగ్యం. అంటే ఇంద్రియార్థములు అంటే ఈ పంచ తన్మాత్రికలండి. వీటినే శబ్ద స్పర్శ రూప రస గంధాదులు అని పిలుస్తారు. అంటే వీటి పట్ల మీకు ఏ భావన ఉండాలి? వీటితో అనుభవించే విషయాల చేత విరక్తి భావన ఉండాలి అని మనకు 13వ అధ్యాయంలో జ్ఞాన గుణాలు చెప్తారు. మనం తెలుసుకునేటటువంటి మన స్వస్వరూపాన్ని తెలియచెప్పేటటువంటి జ్ఞేయ లక్షణాలను గురించి కూడా చెప్తారనమాట. అంటే ఇక్కడ పరమాత్మ ఏ విషయాన్ని మనకి అందరికీ కూడా తెలియచేస్తున్నారు? మీరు నశించిపోయే విషయాల కోసం ప్రయత్నం చెయ్యకండి. మరలా చెయ్యకుండా ఉండాలి అంటే మీ మనస్సును నాయందు లగ్నం చేయండి. అలా లగ్నం చేస్తే మయ్యేవ మన ఆదత్స్వ మయి బుద్ధిం నివేశయ నివసిష్యసి మయ్యేవ అత ఊర్ధ్వం న సంశయ. పరమాత్మ మనకి ఈ మాటనే అనేక అధ్యాయములందు అనేక రకాలుగా చెప్తారనమాట. మీ యొక్క మనస్సును బుద్ధిని నాయందు ప్రవేశపెడితే మీరు నాయందే మీరు నివసిస్తారు. అంటే పరమానందాన్ని అనుభవించడానికి మీ దగ్గర ఉన్నటువంటి ఒకే ఒక్క ఉపాయం ఏంటంటే మీ మనస్సును బయట ఉన్న విషయాల వైపు కాకుండా లోపట ఉన్నటువంటి పరమాత్మ చైతన్యం వైపు మీ యొక్క మనస్సును లగ్నం చేయండి. మీ యొక్క దృష్టిని ఏం చేయాలి? భగవన్మయం చెయ్యండి. మీ దృష్టిని బట్టే సృష్టి ఉంటుందండి. ఒక వ్యక్తికి ఒక ఇల్లు కట్టుకోవాలనేటటువంటి దృష్టి కలిగి ఉంటాడు. ఇంకొక వ్యక్తి అవతలి వాడి యొక్క నాశనాన్ని చూడాలనుకుంటాడు. ఇంకొక వ్యక్తి ఎన్ని కష్టాలు పడైనా అవతలి వారి యొక్క దుఃఖాన్ని తీర్చాలనుకుంటాడు. అంటే తన యొక్క దృష్టిని బట్టే సృష్టి ఉంటుంది కానీ ఇక్కడ భగవంతుడు ఏది ఏర్పాటు చేయలేదు. మీ యొక్క దృష్టిని నశించిపోయే విషయాల కోసం కాకుండా నశించిపోయే విషయాల మీద మనస్సును లగ్నం చేసి నాకు నా వాళ్ళంటే ఇష్టం, పరాయి వాళ్ళంటే ఇష్టం లేదని ఇలా ద్వైత భావనతో ఉన్నంత కాలం నువ్వు మళ్ళీ మళ్ళీ శరీరాలు తీసుకోవాలి. ఇక నేను శరీరాలు పొందకుండా ఉండడానికి మార్గం ఏమిటి అంటే లోపట ఉన్నటువంటి అంటే ఎంత అనుభవించినా తరిగిపోనటువంటి దుఃఖ రాహిత్యాన్ని ప్రసాదించగలిగినటువంటి జ్ఞాన సంపన్నుడైన భగవంతుణ్ణి ఆశ్రయించాలని మీ మనసుకు సత్య జ్ఞానాన్ని బోధించండి. మనమందరము ప్రత్యేగాత్మ స్వరూపమే. ఈ శరీరమే నేను అనుకుంటే శరీరానికి మాత్రమే అధికారి అవుతారు, యజమాని అవుతారు.
నేను లోపట ఉన్న సూక్ష్మ శరీరాలు అంటే సకల ప్రాణుల యందు ఉన్న సూక్ష్మ శరీరాలన్నింటికీ అంతర్యామిని అనుకున్నప్పుడు మీరు సృష్టికర్తగా హిరణ్య గర్భుడుగా మారిపోతారు. అంటే మీ యొక్క దృష్టిని చిన్న శరీరం పైన లగ్నం చేస్తారా? ఈ శరీరంతో అనుభవించే విషయ సుఖాల కోసమే మీ మనస్సును లగ్నం చేస్తారా? లేకపోతే ఎంత అనుభవించినా తరిగిపోనటువంటి బ్రహ్మానందాన్ని అనుభవించే సృష్టికర్త ప్రజాపతికి మూలమైనటువంటి ఆది మూలమైన పరబ్రహ్మము మీద మనస్సును లగ్నం చేస్తారా అనేది నిర్ణయించుకోండి అంటారు పరమాత్మ. ఎంత జ్ఞానం చెప్పినా భగవంతుడు మీరు ఖచ్చితంగా ఇది చేసి తీరాల్సిందే అని మాత్రం ఎక్కడా చెప్పరు. అందుకే ఎవరిని కూడా మీరిది చేసి తీరవలసిందే అని మనం వాళ్ళ మీద ఏం చేయకూడదు, వాళ్ళ మీద మనం పెత్తనం చేయడానికి వీల్లేదండి. కృష్ణ పరమాత్మ ఇంతటి గొప్ప జ్ఞానం అంటే మీరు సాక్షాత్తు సచ్చిదానంద స్వరూపమే కాగలిగిన స్థితి అని, ఈ స్థితి ఇది, దీనిని పొందడానికి మీరు ఈ విధంగా జీవించండి అని చెప్తూ ఆయన ఒక మాట చెప్తారు. ఇతితే జ్ఞానమాఖ్యాతం గుహ్యాత్ గుహ్యతరం మయ విమృశైతదశేషేణ యథేచ్ఛసి తథా కురు. నేను రహస్యాలలోకెల్లా పరమ రహస్యాలన్నీ మీకు బోధించేశాను. మరి వీటన్నింటినీ కూడా మీకు నచ్చితే చెయ్యండి, బాగా విచారణ చెయ్యండి. నాకు ఈ భూమి మీద ఉన్న విషయాలే గొప్పగా ఉన్నాయి స్వామి, మీరు చెప్పిన విధంగా నేను జీవించలేను అనేటటువంటి విధానం మీ మనసుకు గనక గోచరం అయితే మాత్రం మీ ఇష్టం. యథేచ్ఛసి తథా కురు. మీకు నచ్చినట్టుగా మీరు జీవించవచ్చు. నేనైతే మీ మీద ఏమీ కూడా ఏ విధమైన ఆంక్షలు పెట్టటం లేదు. అంటే ఎవరికైనా ఏదైనా బోధించడం అనేది వాళ్ళ యొక్క ఇష్టాలకు వదిలేయాలే తప్ప నేను నీకు ఇది చెప్పాను కాబట్టి నువ్వు ఆచరించాల్సిందే అని ఎవరి మీద కూడా మనం ఆంక్షలు విధించకూడదు. అంటే చూడండి, మరి నువ్వు గొప్పదైనటువంటి స్థితికి వెళ్ళగలిగినటువంటి భాగ్యం ఉన్నది అయినప్పటికీ భగవంతుడు అంటారు ఏదైనా ఇష్టపూర్వకంగా చెయ్యాలే తప్ప అయిష్టంతో చేసిన దాని వలన వచ్చే ప్రయోజనం చాలా తక్కువగా ఉంటుంది. ఇప్పుడు పిల్లవాడు వాడికి ఇష్టమైన పని చేసినప్పుడు ఆ పనిలో సక్సెస్ అవుతాడు. మనం కూడా అండి, మనకు నచ్చిన పనిని చేసేటప్పుడు ఎంత శక్తినైనా ఖర్చు పెడతాం. ఇష్టం లేని పని చేసేటప్పుడు మన యొక్క శక్తి కొద్దిగా ఖర్చు అయిపోయినా, ఇప్పుడు ఇష్టం ఉన్న వాళ్ళండి, వాళ్ళు వస్తే మనము ఎంత డబ్బు ఖర్చయినా బాధపడం. ఇష్టం లేని వారికి కనీసం ఒక 10 రూపాయలు పెట్టి ఏదైనా ఒక టీ వాళ్ళకి ఇప్పించినా అనవసరంగా 10 రూపాయలు ఖర్చు పెట్టానని బాధపడతాం. భగవంతుడు కూడా చెప్తున్నారు, నేను మీకు జ్ఞానాన్ని బోధిస్తున్నాను కదా అని మీరు ఖచ్చితంగా చేసి తీరాల్సిందేమీ లేదు. మీ మనసుకు నచ్చినప్పుడే చేద్దురు కాని. మీ మనసుకు నచ్చాలి. నచ్చినప్పుడు మాత్రమే మీరు నన్ను పొందగలుగుతారు. మీరు ఈ లోకంలో మీ అందరికీ ఆచరణ పూర్వకంగా తెలుసు, నచ్చిన పనిని ఎంత కష్టమైనా ఇష్టంతో చేస్తారు. ఇష్టం లేని పనిని ఏం చేస్తారు, అది ఎంతో తొందరగా ఒక 10 నిమిషాలలో అయిపోయే పని కూడా ఒక రోజు మొత్తమైనా ఆ పని అయిపోదండి. చేస్తూనే ఉన్నాను కావట్లేదు అంటారు. ఎందుకని అంటే ఇష్టము అయిష్టము అనేది ఖచ్చితంగా ప్రతి ఒక్కరి మీద ప్రభావితం చూపుతుంది. ఇది మనందరి యొక్క క్షేత్రానికి సంబంధించిన విషయం. క్షేత్రం గురించి కృష్ణ పరమాత్మ 13వ అధ్యాయంలో అంటే మన శరీరం గురించి మాట్లాడతారు. ఇచ్ఛాద్వేషం అంటారు. అంటే కోరికలు, ద్వేషము ఇవన్నీ కూడా ఇప్పుడు మనకి 7వ అధ్యాయంలో కూడా చెప్తారు. ఇచ్ఛాద్వేష సముత్తేన ద్వంద్వమోహేన భారత సర్వభూతాని సమ్మోహం సర్గే యాంతి పరంతప. మీ అందరికీ పుట్టుకతోడనే వచ్చాయి ఈ ద్వంద్వాలు, ఇష్టము అయిష్టం అనేది. అయిష్టము అనేది దేని మీద ఉండాలి, నశించిపోయే విషయాల మీద అయిష్టతను పెంచుకోండి. శాశ్వతమైన మీరు సుఖపడే ఎంత అనుభవించినా తరిగిపోని ఆనందాన్ని ఇచ్చే వస్తువు మీద ఇష్టం పెంచుకోండి. ఆ ఇష్టం పెంచుకోవాలంటే మనసులో అనేక రకాలైనటువంటి
పూర్వజన్మకు సంబంధించి సంస్కారాలు కూడా ఉన్నాయి. పలానా వస్తువంటే ఇష్టం, పలానా వాళ్ళంటే ఇష్టం, పలానా వస్తువంటే ఇష్టం లేదు, పలానా వాళ్ళంటే ఇష్టం లేదని ఇష్ట, అయిష్టం అనే 2 విషయాల మధ్యలో మన జీవితం నలుగుతుందండి. ఈ అయిష్టమైన విషయాలు, ఇష్టమైన విషయాలంటూ ఏమీ లేవు. ఏ విషయాలైనా భూమి మీద కొద్ది రోజులు మాత్రమే వాటితో మనం సహజీవనం చేస్తాం. వీటి మీద కోరిక ఉన్నంత కాలం ఎన్నో శరీరాలు పొందాలి. ఇవన్నీ కూడా ఒక స్వప్నము మాదిరిగా, ఇవన్నీ కొద్ది రోజులు మాత్రమే మనతో ఉంటాయని, దృశ్య సంబంధమైన విషయాల మీద గనక మనకి విరక్తిని గనక సంపాదించగలిగితే, శాశ్వతమైనటువంటి పరబ్రహ్మము మీద మనం ఆసక్తిని పెంచుకోవాలి. అంటే నేను దృశ్య వస్తువును కాదు, దృక్స్వరూపమే. ఇన్నింటికి కూడా నేను అధిపతినే కానీ, ఒక్కొక్క వస్తువుకి నేను బాధ్యత వహించను. అంటే నేను ఏ ఒక్క వస్తువుని కాదు. కంటికి కనపడుతున్న వస్తువులన్నీ ఈ వస్తువు వేరు, ఈ వస్తువు వేరని చూస్తున్నంత కాలం ఆయా విషయాల కోసం మీరు ప్రయత్నం చేస్తారు. ఇన్ని వస్తువులకు శక్తినిచ్చే చైతన్యవంతమైన దృక్కునే నేను అని సత్య జ్ఞానాన్ని తెలుసుకోవాలంటే నా యందు మీ మనస్సును లగ్నం చేయండి. మీరు ఏ విధమైనటువంటి అంటే మీరందరూ యోగం కోసం అభ్యాసం చేస్తున్నారు కాబట్టి మీరేం చేస్తారు? నా యందు మీ యొక్క మనస్సును లగ్నం చేసి నిరంతరం యోగాన్ని అభ్యాసం చేస్తున్నారు కాబట్టి మీకు నేను ఈ సత్య జ్ఞానం బోధిస్తున్నాను. అసంశయం సమగ్రం మాం యథా జ్ఞాస్యసి తచ్చును. అంటే ఏ జ్ఞానాన్ని మీరు విజ్ఞానంగా మలుచుకుంటే పరిపూర్ణమైన స్థితిని పొందగలరో అటువంటి జ్ఞానాన్ని మీకు చెప్తున్నాను. అంటే కేవలం మాటలు చెప్పి విడిచిపెట్టడం కాదు, ఆ మాటలను అనుభవంలోకి తీసుకురావాలి. శ్రీరామచంద్రుడు చిన్ననాడే యోగ వాసిష్టానికి సంబంధించిన అద్భుతమైనటువంటి గ్రంథాన్ని మనం ఇప్పుడు చెప్పుకుంటున్నామండి. కర్కటి గురించి శ్రీరామచంద్రుడు మొత్తం విన్నాడు. ఏది గొప్ప వస్తువో ఏది చూడండి, కర్కటి ముందు పెద్ద స్వరూపం ఉంది. ఆ రూపాన్ని వదిలిపెట్టి అన్ని ప్రాణుల యొక్క రక్తాన్ని తాగుతానంది. మళ్ళీ ఆ రక్తం తాగుతుంటే అయ్యో ఈ జీవితం ఏం బాలేదు, మళ్ళీ పాత జీవితమే బాగుంది. అంటే సత్య వస్తువు తెలియనప్పుడు ఏం చేసింది? ఈ ఒక ఉన్న రూపాన్ని సంతోషం కలగలేదు. ఇప్పుడు మనకి కూడా ఉన్న వస్తువులతో సంతోషం కలగదండి. ఇంకేదో ఉంటే సంతోషంగా ఉంటుందనుకుంటాం. ఆ వస్తువు కొద్ది రోజులు అనుభవించాక అబ్బే ఇదేం బాలేదు, ఇదివరకు జీవితమే బాగుంది నాకు, నేనేదో ఒక పెద్ద బిల్డింగ్ ఉంటే, నాకేదో ప్రాపర్టీస్ ఉంటే సంతోషంగా అనుకున్నాను. కానీ నాకు పాత జీవితమే బాగుందని ఇప్పుడు చూడండి, మనం గడుపుతున్న సమయాన్ని అబ్బా ఇది కష్టంగా ఉందంటాం. వెనకటి జీవితం బాగుందనుకుంటాం. ఎప్పుడైనా అబ్బా నాకు ఈ జీవితం సంతోషంగా ఉందని అనుకున్న ఒక చిన్న సమయం ఉంటుందా అండి? ఎప్పుడూ ఉండదు. ఎప్పుడూ గతంలో అబ్బా నేను బాల్యంలో ఎంత హాయిగా ఉండేవాడినో, ఇవాళ చూడు ఎన్ని సమస్యలున్నాయో అంటాం. మళ్ళీ మనం ఇంకాస్త ముందుకు వెళ్ళిపోయామనుకోండి, ఆ వెళ్ళిపోయిన తర్వాత ఆ టైంలో నేనెంత బాగున్నానో, నా కాళ్ళు యవ్వనంలో ఉన్నప్పుడు నా కాళ్ళు, చేతులు శక్తివంతంగా ఉండేయి. నేనెక్కడికైనా వెళ్ళేవాడిని. అప్పుడు బావుంది. ఇప్పుడు చూడండి తినటానికి కూడా కనీసం ఒక అరటిపండు కూడా అరగటం లేదు. 4 అడుగులు వేస్తే కాళ్ళ నొప్పులొస్తున్నాయి. ఇలా ఏం చేస్తున్నాం మనం? ఎప్పటి జీవితాన్ని కూడా మనం సంతోషంగా స్వీకరించట్ల. శ్రీరామచంద్రుడు ఇలాంటి కథలన్నీ విన్నాడు కాబట్టి ఆయనకేం జరిగింది? సంతోషంతో జీవించడానికి కావలసినటువంటి విధంగా ఏం చేశాడు? నువ్వు ఇప్పుడు అడవులకు వెళ్ళాలి అంటే పరమ సంతోషంతో వెళ్ళాడు. మనకి కూడా ఇటువంటి జ్ఞానాన్ని గనక మనం అందుకొని, వాటిని గనక మనం ఆచరించే ప్రయత్నం చేస్తే, నీకున్న జీవితాన్ని నువ్వు ఎంత సంతోషంగా స్వీకరించగలవో, అంటే ఇక్కడున్న పరిస్థితులు అంగీకరించగలగాలనమాట. పరిస్థితులను అంగీకరించడం వస్తే శ్రీరామచంద్రుడు అంగీకరించాడండి. అంగీకరించాడు కాబట్టి నేను అడవుల్లో ఉన్నానని బెంగపెట్టుకున్నాడా? అయ్యో నేను మహారాజుని కదా, నేను గొప్ప సుఖాలు అనుభవించాలి కదా, ఏంటి నా పరిస్థితి అనుకోలా. భగవంతుడి యొక్క ఇచ్ఛ అనేది ఈ సృష్టినంతా నడిపిస్తుంది కాబట్టి ఎప్పుడు ఎవరికి ఏది ఇవ్వాలో అన్ని ఈశ్వరుడే నిర్ణయిస్తారని ఉన్న జీవితాన్ని పరమ సంతోషంతో స్వీకరించాడు.
ఇటు ఇట్లా యోగ వాసిష్టమునందు చెప్పబడిన సమస్త జ్ఞానాన్ని అందిపుచ్చుకున్నాడు కాబట్టి ప్రతి క్షణాన్ని కూడా ఆనందమయం చేసుకున్నాడు. ఎక్కడికి వెళ్ళినా ముందుగా ఆయన్ని పూర్వభాషి అంటారు. అందరినీ పలకరిస్తుంటాడు. వీడు చిన్నవాడు, వీడిని నేను పలకరించటమేమి అనుకోకుండా అందరి యొక్క యోగక్షేమాలు తెలుసుకునేవారు. చూడండి, ఆయన రాజ్యాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయేటప్పుడు ప్రతి ఒక్కరూ ఈ కులం, మతం ఇలా ఎలాంటి భేదాలు లేకుండా ప్రతి ఒక్కరూ కూడా మరి పూజాది క్రతువులు వదిలేశారట. ఆహారం వండుకోవడం మానేశారట. ప్రతి ఒక్కరి ముఖంలో కూడా దుఃఖమే తప్ప ఆనందం లేదట. ఎందుకు? ఎంతటి గొప్ప జ్ఞానాన్ని విన్నాడో, విన్న దానిని ఆచరిస్తున్న వారికి ఏ విధమైనటువంటి విధంగా ఆదరణ దొరుకుతుందో, ప్రజాదరణ ఎలా దొరుకుతుందో, ప్రతి ఒక్కరూ కూడా రాముడు బాగుండాలని ఆశీర్వాదం చేశారు. ఇప్పుడు రాముడు అడవిలోకి వెళ్తే మాత్రం అతన్ని ఏదైనా ఒక చిన్న ప్రమాదం చెనుకుతుందా? ఎందుకు చెనకలేదు. అందరి హృదయాలను గెలిచాడు కాబట్టి శ్రీరామచంద్రుడు పరమ సంతోషంగా ఉన్నాడు. అంటే మనం ఎందుకు ఉండలేకపోతున్నాం? అంటే తెలుసుకున్న జ్ఞానాన్ని ఆచరణలో పెట్టడం అంటే ఈ క్షణంలో నాకు ఏది ఇవ్వబడిందో అది మాత్రమే నాకు సంతోషం. పిల్లవాడికి మనం ఏం చేస్తాం? చిన్నప్పుడు ప్రమాదకరమైన వస్తువులు ఇవ్వమండి. వాడు ఆ వస్తువు ఇవ్వమని మారాం చేసినా ఇవ్వం. ఎందుకు ఇవ్వం? వాడిని అది ఇబ్బంది పెడుతుంది. ఒక అగ్గిపుల్లతో ఆడుకుంటానన్నాడు, అగ్గిపెట్టి ఇవ్వండి నేను ఆడుకుంటాను, అవి వెలిగిస్తానంటే ఇస్తారా ఎవరైనా? ఒక చాకుని ఇస్తారా? కాస్త ఎదిగిన తర్వాత వాడు వాటిని ముట్టుకుంటే ప్రమాదం లేదు కాబట్టి అప్పుడు వాటిని ఏం చేస్తాం? అవి ముట్టుకోవడానికి అనుమతి ఇస్తాం. అంటే భగవంతుడు కూడా మనం ఏదైనా కోరుకుంటే మనకు అది ఇవ్వలేదనుకోండి, దాని వలన నువ్వు ఎదుర్కొనే ప్రమాదం నువ్వు భరించలేవు. అందుకే నీవు కోరుకున్నా ఆయన నీకు అది ఇవ్వడు. ఈ సత్యాన్ని తెలుసుకొని మన మనసుకు నచ్చ చెప్పడం నేర్చుకోవాలి. అందుకే ఆయన అంటున్నారు, మీరు ఏదైతే తెలుసుకున్నారో దానిని ఆచరించాలంటే మీ మనస్సును నా యందు లగ్నం చేసి ఉండండి. అలా ఉన్నప్పుడు ఎక్కరోషి యదశ్నాషి యజ్జుహోషి దదాషి యత్తపస్యసి కౌంతేయ తత్కురుష్వ మదర్పణం అంటాడు. అంటే మీరు ఏం చేస్తున్నా, ఏం తింటున్నా, ఏం దానం చేస్తున్నా, మీరు చేసే ఏ కార్యమైనా నాకు ఒకసారి చెప్పండి అంటారనమాట. మనకి 9వ అధ్యాయంలో 27వ శ్లోకంలో పరమాత్మ చెప్తారు. అంటే ఏం తింటున్నారు? తినేటప్పుడు స్వామి నేను ఇది తింటున్నాను స్వామి, ఇందులో ఏదైనా దోషం ఉంటే మీరే పోగొట్టండి. అది అంటే ప్రతి పని యొక్క ప్రారంభమునందు భగవంతుడికి భాగస్వామ్యం ఇవ్వండి. అలా భాగస్వామ్యం ఇస్తే మీరు చేసే పనులలో ఏదైనా దోషాలున్నా ఆ దోషాల వలన వచ్చేటటువంటి పాపం ఏదైతే ఉందో దాన్నంతా ఈశ్వరుడు హరించేస్తాడు. అమృతాన్ని చిలుకుతూ ఉన్నారండి, దేవతలు రాక్షసులు చిలుకుతున్నారు. అలా చిలుకుతూ ఉన్నటువంటి సందర్భంలో ముందు వెళ్ళి ఆయన ఎవరిని శివుడి దగ్గరికి వెళ్ళి, స్వామి మేము ఇలా ఒక మంచి కార్యాన్ని ప్రారంభిస్తున్నామండి, అమృతం కోసం మేము ఇలా క్షీరసాగర మదనం చేస్తున్నామని చెప్పలేదండి. చెప్పకుండా ఎప్పుడు గుర్తొచ్చారు శివుడు అంటే, ఇలా అమృతాన్ని చిలుకుతున్నారు దేవతలు రాక్షసులు అందరూ కూడా. అలా చిలుకుతున్నప్పుడు మందర పర్వతంపై ఆధారంగా చిలుకుతున్నారు కదండి. అలా చిలుకుతున్నప్పుడు విషం పుట్టింది. ఇప్పుడు ఆ విషము ఎవ్వరూ కూడా పట్టుకోలేరండి. ఆ గరళాన్ని ముట్టుకోగలిగినటువంటి శక్తి ఎవరికి ఉంది? ఒక్క శివుడికి మాత్రమే ఉంటుందన్నమాట. అప్పుడు పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయారు అందరూ కూడా. స్వామి స్వామి మేము ఇలా క్షీరసాగర మదనం చేద్దాం అనుకుని వెళ్ళాం, మమ్మల్ని క్షమించండి స్వామి, ముందుగా మీకు చెప్పలేదు. ఇప్పుడు లోకాలన్నీ హరించగలిగిన విషం ఏమైంది? మరి విస్తరిస్తూ వస్తుందండి, మీరే రక్షించాలి అంటే అందరినీ సృష్టించినటువంటి సృష్టికర్త కాబట్టి ఆ శివస్వరూపం ఏం చేస్తుంది? ఆ గరళాన్ని అంటే ఆ విషాన్ని ఏం చేస్తుంది? తన యొక్క గరళము యందు ఆయన మింగటం జరుగుతుందండి. అంటే మనం కూడా చేసే పనిని ఎవరికి చెప్పాలి? ఈశ్వరుడికి తెలియచేయాలి అని భగవంతుడు చెప్పుకుంటున్నారు. మీరు నాకు చెప్పండి, మీరేం పని చేస్తున్నారో చెప్పండి. చిన్నపిల్లలకి మీరు ఏ పనైనా అప్పజెప్పినప్పుడు ప్రతి పనిని చేసేటప్పుడు మీరు కొన్ని బాధ్యతలు అప్పజెప్పారు. ఆ బాధ్యతలను నిర్వర్తించేటప్పుడు ఏం చెప్తారు? నువ్వు ఏ సమయంలో ఏం చేస్తున్నావో నాతో చెప్పు, నాతో మాట్లాడు. అలా మాట్లాడి
నువ్వు నిర్ణయం తీసుకో, సొంత నిర్ణయాలు తీసుకోకు, తొందరపడకు, ప్రమాదమొస్తుందని మన పిల్లలకి మనం బోధ చేస్తాం కదా! ఈశ్వరుడు కూడా అంటున్నారు, మీరు తెలిసో తెలియకో మనకంటే అవతలి వాళ్ళు ఉన్నతంగా ఉన్నారు. నేను కూడా అంత గొప్పవాడినవ్వాలని మీరు ఇతరులకు హాని చేసే విధంగా ఏదైనా పనిని ప్రారంభిస్తే, అందులో మనకే లోపం కనిపించదు. నేనీ పని చేస్తున్నాను, ఎవరికి నష్టమొస్తుంది అని చెప్పేసి మనం ఆలోచన చెయ్యమండి. అలా చెయ్యనప్పుడు భగవంతుడికి చెప్పాలి. మీ ఇంటి దైవానికి చెప్పండి. ఏమని? అమ్మా నేను ఈ పని చేస్తున్నాను. ఈ పని చేయడంలో ఏదైనా దోషమేమైనా ఉందేమో సరిచెయ్యండని భగవంతుడికి చెప్పాలి. ఆ భగవత్ స్వరూపానికి మనం చెప్పడం నేర్చుకున్నామనుకోండి, అలా చెప్పడం నేర్చినప్పుడు ఆ దేవత మనకేం చేస్తుంది? నీవు చేసేటటువంటి కర్మలలో ఉన్న దోషాన్ని ఏం చేస్తుంది? సవరిస్తుందండి. ఇప్పుడు మీరెక్కడికో వెళ్లారు ఒక వ్యవహారానికి. అక్కడ మీ యొక్క స్వలాభం కోసం అవతలి వాళ్ళు బాధపడతారని తెలియక మీరొక మాట మాట్లాడే ప్రయత్నం చేస్తారు. ఆ మాట మాట్లాడితే అవతలి వ్యక్తి బాధపడతారని తెలిసిన వాళ్ళెవరు? ఆ దేహానికి సాక్షిగా ఉన్న ఈశ్వరుడికి తెలుసు. మీరు స్వామి నేనీ వ్యవహారం చెయ్యబోతున్నాను స్వామి, మీరే చూసుకోండి అని చెప్పేసి ఆయనకో భాగస్వామ్యం ఇచ్చామనుకోండి, ఆయనేం చేస్తారు? అవతలి వారు బాధపడే మాటను మన నోట నుంచి రాకుండా వేరొక విధంగా, అవతలి వ్యక్తి సంతోషపడే విధంగా నీ నోటి నుంచి వచ్చే మాట యందు సరళత్వం ఉండేలాగా ఈశ్వరుడు సరిదిద్దుతానని ఈశ్వరుడు చెప్తున్నారు. ఆయన చెప్పుకుంటున్నారండి. మన పిల్లల్ని మనం దిద్దుకోవడంలో ఎంతగా మనం జాగ్రత్త పడతామో, తన సంతానమైనటువంటి ప్రతి ఒక్కరికి జ్ఞానబోధ చేస్తున్నారు. ఆయన చెప్పిన మాటలు వినడానికి ఎవరైతే ఇష్టపడతారో వాళ్ళకి మాత్రమే చెప్తున్నారు. లోకంలో ఎంతమంది భగవద్గీతలో చెప్పబడిన సత్యమంతా తెలుసుకోగలుగుతున్నారు అంటే, మరి కొద్ది మంది మాత్రమే. ఎందుకు? వినగలిగిన ముందే చెప్పారు కృష్ణ పరమాత్మ. ఏమంటారు? వశ్యాత్మనాతు యతతా శక్యో వాప్తుముపాయతః అంటారు. ఎవరైతే తమ మనస్సును నిగ్రహించుకోగలిగిన శక్తి కలిగి ఉంటారో వారికి మాత్రమే నేను జ్ఞానబోధ చేస్తాను, ఉపాయాలు చెప్తారన్నారు. అంటే మనం భగవంతుడు మాటలు వింటున్నామంటే మన మనస్సు రాయిలా కాకుండా కాస్త సున్నితత్వాన్ని కలిగి ఉంది. గోడకి మేకు కొట్టాలంటే కాస్త సున్నితత్వం ఉంటేనే సాధ్యమవుతుంది. ఇప్పుడు మనం ఒక ఇనప వస్తువుని మనకు నచ్చిన విధంగా తయారు చేసుకోవాలంటే దాన్ని ఏం చేస్తాం? వేడి చేస్తాం. ఎవరైతే దేహ సంబంధమైన విషయాలలో ఏదో ఒక విధంగా దుఃఖపడినటువంటి వారు ఎవరైతే ఉంటారో, కొంతమంది యొక్క దుఃఖమేమో కోపంగా మారి అవతలి వారి నాశనం కోరుకుంటారు. కొంతమంది యొక్క దుఃఖము శాంతిని కోరుకుంటుందండి. ఎవరైతే శాంతిని కోరుకునేటటువంటి మార్గంలో ప్రయాణం చేస్తారో వారికి భగవంతుడు పరమశాంతిని పొందగలిగినటువంటి మార్గాలన్నింటినీ కూడా బోధిస్తూ ఉన్నారు. అందుకే ఆయన అంటున్నారు, జ్ఞానం తేహం సవిజ్ఞానం ఇదం వక్ష్యామ్యశేషతః యజుజ్ఞాత్వానేహ భూయోన్యత్ జ్ఞాతవ్యం అవశిష్యతే. దేనిని తెలుసుకున్న తర్వాత మీరింకా తెలుసుకోవలసినటువంటి జ్ఞానము ఉండదో అటువంటి జ్ఞానాన్ని ఏం చేస్తాను? మీకు జ్ఞానం తే, జ్ఞానమును నీకు అహం నేను బోధిస్తాను. జ్ఞానం తేహం సవిజ్ఞానమిదం, దానిని విజ్ఞానంగా ఆచరణలోకి మలచగలిగిన విధంగా మీకు నేను జ్ఞానబోధ చేస్తాను. మీరేం భయపడక్కర్లేదు. మీరు చేసే పనిని ఎలాగైతే, అంటే ప్రతి కర్మయందు కూడా ఈశ్వరుడు ఏమంటారు? దోషం ఉంది అంటారండి. సహజం కర్మ కౌంతేయ సదోషమపి నత్యజేత్ సర్వారంభాహి దోషేణ ధూమేనాగ్నిరివావృతాః అని మనకు కృష్ణ పరమాత్మ 18వ అధ్యాయంలో 48వ శ్లోకంలో చెప్తారు. అంటే ఏమన్నారు ఆయన? మీరు చేసే ప్రతి పనిలో దోషం ఉంటుంది. మీరెవరితో అయినా మాట్లాడుతున్నారు అంటే ఇక మీరు ఉదయం నుంచి సాయంత్రం వరకు అంటే పడుకునేంత వరకు మీరు చేసే వ్యవహారంలో ఎవరెవరితో అయితే మీరు ఏ విధమైనటువంటి కర్మలు చేస్తూ ఉన్నారో వాటన్నింటి యందు కూడా దోషం ఉంటుందట. చూడండి, అందుకే భగవంతుడు మనకి అన్నింటి యందు కూడా దోషం ఉంటుంది. అయ్యో కొన్నింటినేం చేసేస్తామండి, కొన్నేమో విడిచిపెడతాం. మనకి ఇష్టం లేని వాళ్ళు మన ఇంటికి వస్తారు.
వాళ్ళు రాకుండా ఉండడానికి మనం ఎన్నో రకాలుగా ప్రయత్నాలు చేస్తాం. కానీ ఈశ్వరుడు సంకల్పం చేశారు. నువ్వు పూర్వజన్మలో వాళ్ళకు రుణపడి ఉన్నావు. ఆ రుణాన్ని తీర్చుకోవాలంటే ఇవాళ నువ్వు వాళ్ళకి ఆతిథ్యం ఇవ్వాలి. లేదు లేదు నేను వారికి ఇవ్వలేను. వాళ్ళు మమ్మల్ని ఎన్నో విధాలుగా, ఎన్నో రకాలుగా మమ్మల్ని ఎన్నో సార్లు ఇబ్బంది పెట్టారు. వీరిని మేము మా ఇంటికి రానివ్వమంటే ఈశ్వరుడు చేసిన సంకల్పం ఖచ్చితంగా మన ఇంటికి వాళ్ళు రావాల్సిందే. అంటే చూడండి, మనకు తెలిసినటువంటి కర్మలలో దోషం అంటే ఇదనుకుంటాం. అబ్బా! చూడండి నాకిష్టం లేకపోయినా వాళ్ళకి నేను ఆతిథ్యం ఇవ్వాల్సొచ్చిందంటాం. కానీ భగవంతుడేమంటున్నారు? ఇష్టమైనవి, ఇష్టము లేనివి అనే 2 ఇచ్ఛా, ద్వేషం అనే 2 ద్వంద్వములు ఉన్నాయి కాబట్టి మీరు ఆయా కర్మలలో దోషాన్ని చూడట్లేదు. వీరు ఇష్టం లేని వారని వీళ్ళలో మీరు దోషాన్ని ఎంచగలుగుతున్నారు కానీ, మీరు చేసే ప్రతి కర్మ యందు కూడా దోషముంది. ఆ దోషాన్ని మీరు ఎలా చేసుకోవాలి? మరి లోపట ఉన్నటువంటి అగ్ని పొగచేత కప్పబడి ఉంటుంది. ఆ పొగను మీరు బయటికి వెదజల్లితే తప్ప లోపట ఉన్న అగ్నితో మీ కార్యాన్ని చేసుకోలేరు. అదే విధంగా మీరు చేసే ప్రతి పనిని యజ్ఞంగా మార్చుకోవాలంటే మీరు చేసే ప్రతి పని యందు దోషముంటుంది. త్రిగుణాల మాయ ప్రతి కర్మ యందు కూడా ఉంటుంది. ఒక పనిని చేసేటప్పుడు ఆలోచన చేయండి. మీరిప్పుడు బ్రష్ చేసుకుంటున్నారు. అలా బ్రష్ చేసుకునేటప్పుడు మీ మనసు ఏ విధమైన ఆలోచన చేస్తుందో గమనించండి. ఇప్పుడు మీ సొంత కార్యమే చేసుకుంటున్నారు. దేహ సంబంధమైన కార్యమే. ఆ కార్యము చేయడంలో మీ మనసు దేనిపైన వాలి ఉంది? నిన్న జరిగిపోయిన విషయాల గురించి ఆలోచిస్తుందా? లేకపోతే భగవంతుడు చెప్పిన జ్ఞానాన్ని విచారణ చెయ్యడంలో సిద్ధంగా ఉందా? లేకపోతే ఏదైనా ఒక భగవన్నామంతో మీ దేహ సంబంధమైన కార్యం చేస్తున్నారా? ఇలా మీ మనస్సును మీరు గమనించటం వస్తే, ఆ గమనికలో మీరేం చేయాలి? మరి భగవంతుడు చెప్పిన విధంగా మనమేం చేయాలి? నిరంతరము భగవన్నామ స్మరణం. మయ్యేవ మనాధత్స్వ అన్నారు కదండీ! మయ్యాసక్తమనాహ అంటున్నారు. నాయందు మీ యొక్క మనస్సును లగ్నం చేసినప్పుడు మీ యొక్క మనస్సులన్నీ పవిత్రమవుతాయి. మీ మనసును ఎక్కడో నశించిపోయే విషయాలపైన పెడితే మీ మనసు శుద్ధతను పొందదు. నాయందు లగ్నం చేయండి. దేహ సంబంధమైన ఏ కార్యం చేస్తున్నా నాకు చెప్పి నా నామాన్ని స్మరిస్తూ మీరు కార్యాన్ని చెయ్యండి. అలా చేస్తే మీకు జ్ఞానాన్ని విజ్ఞానంగా మార్చుకొని పూర్ణమైన స్థితిని పొందగలిగిన విధంగా మీకు నేను అనుగ్రహం చేస్తాను. అటువంటి జ్ఞానాన్ని మీకు అందించబోతున్నానని కృష్ణ పరమాత్మ మనకు ఈ అధ్యాయమునందు వివరణ చేస్తూ ఉన్నారు. రేపు మనం ఎవరు శ్రేష్ఠులు, యోగమును పొందడం కోసమని చేసే ప్రయత్నంలో ఎంతమంది ముక్తిని పొందుతారు, ఆ ముక్తిని పొందడంలో ఉన్న అడ్డంకులేంటి అని చెప్పేసి తర్వాత శ్లోకాలలో వివరణ చేస్తూ ఉన్నారండి. వాటిని మళ్ళీ మనం రేపు తెలుసుకుందాము. ఓం సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక ప్రవచనాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.